వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ద్వాదశ రాశులలో మనకు 6వ నెల ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి ఈ యొక్క రాశులు చూసేటువంటి సందర్భాలలో కన్యా రాశి మరి యొక్క కన్యా రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2022 ఆగస్టు నుండి కూడా 2023 జనవరి వరకు వీరికి అస్సలు బాలేదు. హెల్త్ పరంగా మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. హెల్త్ విషయాలలో కావచ్చును, అదే విధంగా భార్య భర్తలలో గొడవలు కావచ్చును, లేదా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగలేకపోవడము, రేపు 1 వీక్ అనే ఈ విధంగానే పోస్ట్ పోన్ అవుకుంటూ సంవత్సరం దాకా గడిచిపోయింది. మరి వీరికి ఈ యొక్క నెలలో జూన్ నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి యొక్క కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి విశేషించి చక్కటి లాభాలు ఉన్నవి. ఇంకా నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు ఉన్నది. బంధుమిత్రుల కలయిక గోచరిస్తూ ఉన్నది. చక్కగా కూడా ఇక్కడ బంధుమిత్రుల కలయిక అంటే ఏదైనా శుభకార్యాలు అంటే ఆల్రెడీ ఇప్పుడు మూడాలే అయినప్పటికీ కూడా ఏవైనా మాట ముచ్చట కావచ్చును, లేదా ఏదో రకంగా బర్త్డే ఫంక్షన్స్ కావచ్చును, ఇలా బంధుమిత్రుల కలయిక గోచరిస్తూ ఉంది. విద్యా ఉద్యోగం అందు చక్కటి జయాలు, శత్రు జయం అంటే 8లో గురువు ఉన్నంతసేపు కూడా శత్రువులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు శత్రువులను కూడా జయించేటువంటి పరిస్థితి, సంతృప్తికరమైనటువంటి ఆదాయము, కుటుంబమునందు సంతోషము, డబ్బు నిల్వ పెరిగేటువంటి పరిస్థితి, చేయి వృత్తులందు ఉత్సాహంతో చురుకుదనంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. శ్రమకు తగ్గ ఫలితం లభించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఎంతో ఆనందంగా కూడా మరి ఈ యొక్క నెల ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరి మంచి వాళ్ళతో స్నేహము ఉన్నది. మంచి వాళ్ళతో స్నేహము చేయటం వలన సంఘములో మంచి గౌరవము లభించేటువంటి పరిస్థితి. ఎందుకంటే 9లో గురువు ఉన్నాడు కనుక పూర్వజన్మ సుకృతం. ఇంకా నూతన పనులు ఏమైనా చేయాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఇది సరైనటువంటి సమయము. చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. ఇంకా మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అయితే గోచరిస్తున్నది తప్పకుండా కూడా. మరి మొత్తం మీద ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క గురువు 9లో ఉండడం చేత, అదే విధంగా శని మంచి స్థానంలో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. మరి ఇక్కడ విషయం ఏమిటి అంటే కుజుడు మీకు జూన్ 1వ తారీఖు నాడు మీకు కుజ ఇంటిలోకి అంటే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాడు కుజుడు. అంటే కన్యకు డెడ్ ఆపోజిట్ మీనంలో ఉన్నటువంటి యొక్క కుజుడు 8వ స్థానానికి వెళ్ళడం చేత కోర్టు కేసులలో మీకు విజయం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. భార్యాభర్తలలో ఏమైనా గొడవలు కొంచెము సద్దుమనిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కుజుడు 8వ ఇంట తన సొంత ఇల్లు కనుక ఇక్కడ మనము ధర్మంగా ఉన్నాము, ఎవరికి అన్యాయం చేయడం లేదు, మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము అనుకుంటే తప్పకుండా కూడా కుజుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. లేదు ఏవో చెడు అలవాట్లతో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండేటువంటి వారికి మాత్రం చాలా మైనస్ వాతావరణం ఉంటుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు మీకు 8వ స్థానంలో ఉండడం చేత కొంత హెల్త్ ఇష్యూస్ ఈ యొక్క నెల 45 రోజులు ఉంటామండి. శ్వాసకోశ సమస్యలు కావచ్చును, రుణ బాధ, కార్య ప్రతికూలత, అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి యొక్క కుజుడు మీకు 11వ స్థానంలో దృష్టి ఉంది. కుజుడు 11వ స్థానంలో నీచ దృష్టి చేత ఎట్లా ఉంటుందంటే ఏమైనా పనులు అనుకుంటే కాస్త లేటుగా అవడము, కొంచెం ధనము ఏమైనా రావాల్సింది ఉంటే లేటుగా రావడము, ఏమైనా వస్తువులు కొనాలి అనుకున్నా కూడా టయానికి డబ్బు చేతికి అందకపోవడం కానీ, కార్య అనుకూలత లేకపోవడం కానీ, చేసేటువంటి పనులలో కాస్త సుఖ సంతోషాలు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కన్యాకు ద్వితీయ స్థానము తృతీయ స్థానం కూడా కుజుని దృష్టి పడుతున్నది. ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుని దృష్టి పడటం చేత దుష్టులతో అకారణ కలహాలు ఉన్నవి. అదేవిధంగా ప్రమాదము, కార్య వస్తునాశనము ఉన్నది. ఇంకా తేజక్షీణత గోచరిస్తూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే కాస్త నెల చివరకు సర్వకార్య సిద్ధి, ఇంకా అనుకున్నటువంటి పనులు ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అనూహ్య ధనప్రాప్తి ఉన్నది. మరి అదే విధంగా ఈ యొక్క సూర్య భగవానుడు మీకు 9వ స్థానంలో ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. అకారణ వైరము అంటే అసలు గొడవ ఎట్లా అవుతుంది అనేటువంటిది కూడా అర్థం కాకుండా గొడవ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇంటా బయట అకారణ వైరము, ధననాశనం ఉన్నది, మనోవ్యాకులత ఉన్నది. అనుకున్నటువంటి పనులు కాస్త లేటుగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరలా ఇంకా ఈ యొక్క సూర్య భగవానుడితో ఈ యొక్క బుధుడు శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. మరి యొక్క సూర్యుడు కూడా ఆఫ్టర్ 15వ తారీఖు 10వ స్థానానికి వెళ్తుంటాడు కనుక అప్పుడు కార్యసిద్ధి, కుటుంబంలో శుభాలు,
ఇంకా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. ఈ యొక్క సూర్య భగవానుడు 9వ స్థానం నుండి ఈ యొక్క గురువు నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క బుధుడు కూడా మీకు 9వ స్థానంలో ఉండడం చేత కాస్త అలసత్వము, అంటే కొంచెం పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి, ఇంకా కీర్తి నాశనము, ఇంకా చూసుకున్నట్టయితే అసత్యాలు మాత్రం పలకకండి. 9లో బుధుడు ఉంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు. మృష్టాన్న భోజనం అంటే అనుకున్నటువంటి సమయంలో భోజనం చేసేటువంటి వీలు ఉండకపోవడము, మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరి యొక్క 9వ స్థానంలో శుక్రుడు ఉండడం చేత లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఓవరాల్ గా కన్యా రాశి వారు తప్పకుండా కూడా మీరు కుజ సంబంధిత జపం గాని, కుజ సంబంధిత దానం గాని చేసుకోండి. అదేవిధంగా బుధుడు పెసర్లు తప్పకుండా బుధవారం రోజు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.